ఇక ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ విధానాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టీడీఆర్ కొనుగోలు ద్వారా చేస్తే స్థిరాస్తి రంగంలో ఇప్పటికే పలు మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం క్యూర్ పరిధిలో వీటి జారీ ప్రక్రియను హెచ్ఎండీఏకు అప్పగించింది. టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. టీడీఆర్ బాండ్ల జారీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. దీనివల్ల స్థిరాస్తి వ్యాపారాలకు ఎంతో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీఆర్ బాండ్ల జారీకి సంబంధించి ఇప్పటికే వెసులుబాటు కల్పించింది. వాటిని వినియోగించుకునే విధానానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీడీఆర్ల జారీకి సంబంధించి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ వేరువేరుగా, హెచ్ఎండిఏ వేరువేరుగా కూడా టీడీఆర్లు జారీ చేసేది. జిహెచ్ఎంసీ అంటే పలు అభివృద్ధి పనులలో భాగంగా, అంటే మెట్రో అనుకోవచ్చు, లేదంటే ఫ్లైఓవర్లు కానీ, రహదారి విస్తరణల పనులు కావచ్చు, ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి అభివృద్ధి పథకం కావచ్చు, ఈ విధంగా పలు పథకాల కోసం ప్రభుత్వము ప్రైవేట్ స్థలాలను సేకరించాల్సి ఉంటుంది. మెట్రో విస్తరణకు సంబంధించి కానీ, ఈ విధంగా రహదారి విస్తరణ, ఫ్లైఓవర్లు వీటన్నిటి కూడా విస్తరించినప్పుడు అప్పటికే ఉన్న అక్కడ ప్రైవేట్ ఆస్తులను కూడా సేకరించాల్సి ఉంటుంది. సేకరించాల్సిన సమయంలో భాగంగా అప్పుడు వాళ్ళకి నగదు ఇచ్చి వాళ్ళ ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. కానీ నగదు ఇవ్వకుండా ప్రభుత్వం ప్రస్తుతము టీడీఆర్ ఇస్తుంది, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్స్ ఇస్తుంది. ఈ బాండ్స్ నగదుతో సమానం. అయితే అక్కడున్న మార్కెట్ విలువ ఆధారంగా వాటికి టీడీఆర్ ఇస్తుంది ప్రభుత్వం. వాటిని వాళ్ళు స్థల యజమానులు ఆ టీడీఆర్ బాండ్లను నగదు రూపకంగా వాళ్ళ బ్యాంకులో ఉంచుకుంటే అవసరమైనప్పుడు స్థిరాస్తి వ్యాపారులు వాళ్ళు భవనాలు నిర్మించుకునే సందర్భంలో టీడీఆర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ టీడీఆర్లు కొనుగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ భవనాలు, అంటే స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా భారీ బహుళాంతస్తుల భవనాలు నిర్మించే క్రమంలో వాళ్ళు ఈ టీడీఆర్లను ప్రైవేటు స్థల యజమానులు ఎక్కడైతే వాళ్ళ ఆస్తులు కోల్పోతారో వాళ్ళ ఆస్తులలో భాగంగా వాళ్ళ వద్ద ఉన్న స్థలాల నుంచి వాళ్ళు టీడీఆర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ టీడీఆర్ కొనుగోలు చేసిన సందర్భంలో ప్రైవేట్ ఆస్తుల ఎవరెవరైతే ఇప్పటికే ఆస్తులు కోల్పోయి టీడీఆర్ వాళ్ళ వద్ద ఉంటాయో వాళ్ళకి ఈ విధంగా ఆస్తులు కూడా, అంటే వాళ్ళకు కూడా నగదు వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం క్యూర్ పరిధిలో ఇప్పటివరకు జిహెచ్ఎంసీ వేరువేరుగా టీడీఆర్లు జారీ చేస్తుంది. ఆ తర్వాత హెచ్ఎండిఏ కూడా వేరుగా టీడీఆర్ జారీ చేసేది. ఈ ప్రక్రియ అంతా కూడా ఆలస్యం అవుతుంది. ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఉద్దేశంతో క్యూర్ పరిధిలో మొత్తం టీడీఆర్ జారీ చేసే విధానం అంతా కూడా హెచ్ఎండిఏకి అప్పచెప్పింది. అయితే ఈ ప్రక్రియ వేగవంతం చేయడానికి ఈ విధంగా కూడా వెసులుబాటు కల్పించింది. అయితే ఇప్పటికే స్థిరాస్తి వ్యాపారులకు కూడా సౌలభ్యంగా ఉండేలా, ఎందుకంటే స్థిరాస్తి నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందితే ఆ మేరకు చాలా రాష్ట్ర జీడీపీలో వాటా కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఆ రంగం పైన ఆధారపడ్డ వాళ్ళకి అనే ఉద్దేశంతో ఇప్పటికే చాలా సందర్భాల్లో స్థిరాస్తి వ్యాపారులు ఎన్నో విజ్ఞాపనలు చేశారు. దానికి సంబంధించి వాళ్ళ విజ్ఞాపనలు పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం
టీడీఆర్ల జారీకి సంబంధించి ఇప్పుడు అంటే భవన నిర్మాణంలో కొన్ని సౌలభ్యాలు కూడా కల్పించింది టీడీఆర్లు కొనుగోలు చేస్తే. ఇటు ఈ విధంగా చేయడం వల్ల అటు స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టీడీఆర్లు విక్రయాలకు జరుగుతాయి. ఎవరెవరైతే ప్రైవేట్ ఆస్తులు స్థలాలు కోల్పోతారో వాళ్ళకు ప్రభుత్వం టీడీఆర్ జారీ చేస్తుంది. టీడీఆర్ జారీ చేసిన తర్వాత వాటిని కొనేవాళ్ళు లేకపోతే స్థల యజమానులు కూడా ముందుకు రావడం లేదు టీడీఆర్లు తీసుకోవడానికి. నగదైతే వాళ్ళు ఎక్కడైనా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వము టీడీఆర్లో ఇస్తుంది కాబట్టి ఆ టీడీఆర్లకు డిమాండ్ ఉంటేనే ప్రైవేట్ స్థలాల వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఇవ్వడానికి, అంటే అభివృద్ధి పనుల్లో భాగంగా వాళ్ళ ఆస్తులు కోల్పోయినప్పటికీ వాళ్ళు ముందుకు వచ్చి ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్లను తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ టీడీఆర్లకు డిమాండ్ పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా సౌలభ్యాలు కల్పించింది. అయితే G+5 నిర్మాణాలకు సంబంధించి ఇదివరకున్న నిబంధనలను కూడా వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే ప్రభుత్వం G+5 ఇచ్చే క్రమంలో వాళ్ళకి ఒకవేళ టీడీఆర్లు అదనంగా కొనుగోలు చేస్తే వాళ్ళకు అదనంగా ఒక అంతస్తు కూడా వేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు స్థిరాస్తి వ్యాపారులకు అంటే ఉన్న విస్తీర్ణంలో ఆ నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతము లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, స్థలం కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల విపరీతంగా పెరిగిపోవడం వల్ల స్థల యజమానులకు సంబంధించి భవన నిర్మాణదారులకు అంటే స్థిరాస్తి వ్యాపారులకు గిట్టుబాటు కావడం లేదు. అయితే దీనికి సంబంధించి ఈ విధంగా టీడీఆర్ సౌలభ్యం ఇచ్చింది. ప్రస్తుతం దీనివల్ల టీడీఆర్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అటు టీడీఆర్ కోల్పోయిన వాళ్ళకి అంటే స్థలాలు కోల్పోయిన వాళ్ళకి ఇటు భవన నిర్మాణదారులకు స్థిరాస్తి వారులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉమా. రైట్.